ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రోజుల నుంచి కీలకంగా వ్యవహరించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇందులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా వ్యవహరించారు. ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈసారి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి తాజాగా అరుదైన అవకాశం లభించింది. ఆయనకు ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ నుంచి ఆహ్వానం వచ్చింది. మే 22వ తేదీన జరగనున్న ఐరాస సదస్సులో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించాలని ఆ ఆహ్వానంలో ఉంది. ఈ సమావేశంలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు. భారతదేశం తరపున ఈ సమావేశాలకు కేవలం 4 మాత్రమే ఆహ్వానం ఉందని, అందులో పవన్ కళ్యాణ్ చోటు దక్కిందని తెలిసింది. ఐరాస సమావేశంలో పాల్గొనడం కోసం మే 20న పవన్ కళ్యాణ్ గారు న్యూయార్క్కి వెళ్లనున్నట్లు తెలిసింది. దేశం తరపున కృషి చేస్తున్న 4 మాత్రమే ఈ అవకాశం దక్కుతుందని అంటున్నారు. అలా ఆ 4లో పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వచ్చినట్లు తెలిసింది. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్న నేతలకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుందని అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య సమితికి వెళ్తుండడంతో దేశం మొత్తం ఆయన వైపు చూస్తుందని చెప్పుకోవచ్చు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మరో అరుదైన ఘట్టం అని తెలుస్తోంది. దేశాలన్నీ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నాయి. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది రాష్ట్ర రాజకీయాల్లో.